ప్రచారం ముగిసింది. గత 10 రోజులుగా విస్తృతంగా ప్రచారం చేసిన పార్టీలు, అభ్యర్థులు సాయంత్రం నుంచి కొంత ఉపశమనం పొందారు. మరోవైపు ఎల్లుండే పోలింగ్ కావడంతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు చివరి ప్రయత్నాల్లో మునిగారు. అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలకు సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను మోహరించనున్నారు. 10 రోజులు మూతమోగిన మున్సిపాలిటీల మైకుల సప్పుడు బంద్ అయ్యింది. రూల్స్ ప్రకారం మాపట్టిలో 5 గంటలకు ప్రచారం వచ్చింది అన్నట్టు. ఏమంటే వైన్సులు కూడా బంద్ చేసిర్రు, బందోబస్తు తాళాలు వేసిర్రు. ఓట్లు అయిపోయినాకనే మళ్ళీ తెరిచేది. రేపు పోలింగ్ సెంటర్లకు బ్యాలెట్ పేపర్లు బాక్సులు పంపిస్తే బుధవారం పొద్దుగాల 7 గంటల సందే ఏళ్ళకి ఇంకంటిచ్చే కార్యము. 3 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల 3 పార్టీల ప్రచారం గట్టిగానే నడిచింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ 4-5 రోజులు ఆడాడ మీటింగ్లు పెట్టి సర్కారు పథకాలు నడుస్తున్న పనులు సాటింపేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు ఎవరి ఇలాకాలు జోరుగా తిరిగినారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపిస్తానికి పార్టీ పవర్లకు వచ్చినాక ప్రతి ఒక్క ఎలక్షన్లు గెలుస్తున్నారు కాబట్టి మున్సిపాలిటీలలో కూడా పక్కా గెలుస్తామనే ధీమాతోటి ఉన్నారు. 2 ఏళ్ల కాంచెల్లి ఓటమి తప్ప గెలిపేలేని బీఆర్ఎస్ ఇప్పుడన్నా 4 సీట్లు ఎక్కువ గెలవాలని కష్టపడ్డది బాగానే. అటు రామన్న, ఇటు హరీష్ అన్న నడిమిట్ల సీనియర్లు ఎవరికి చేతనైన కాడకాలు తిప్పల పడ్డారు. సర్కార్ని ఎడ్డించుకుంటా ఇచ్చిన హామీలు అమల్లో పెట్టలేదు. ఓ పార్ జలకిస్తేనే చక్కగా అవుతారని గులాబీ లీడర్ల మాట. ఊర్లలో పెద్దగా బలగం ఏం లేకున్నా మున్సిపాలిటీలలో పతారా చూపించాలనే పట్టుతోటి బీజేపీ గట్టిగానే తిప్పల పడ్డది. సెంటర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ర్యాలీలు తీసి మీటింగ్లు పెట్టారు. శాననే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఢిల్లీకి వెళ్లి పైసలు వస్తాయి కాబట్టి మాకు ఓటేస్తే ఇంకింత ఫైదా అవుతుందని మనోళ్ళ ప్రచారము. మజ్లిస్ పార్టీ కూడా కొన్ని మున్సిపాలిటీల మీద నజరేసి అసద్ భాయ్ జోరుగానే ప్రచారం చేసిండో మల్కా. సిపిఐ, సిపిఎం పాతఖమ్మం జిల్లాను రౌండప్ చేస్తే ఆడాడ జనసేన తరపున కొందరు నిలబడ్డారు. టికెట్లు రానోలిగిన బగ్గనే పోటీలు ఉన్నారు. ఇక బుధవారం నాడు పోలింగ్, శుక్రవారం నాడు కౌంటింగ్. ఏ పార్టీలు ఎక్కువ సీట్లు గెలిస్తే వాళ్ళే మేయర్లు, చైర్మన్లు అవుతారు. మున్సిపాలిటీలలో కొత్త ఏలుబడి చాలా అవుతుంది. ఈ 2 రోజులలో అన్ని తీవ్ర ఆలోచన వేసి మీకు నచ్చిన వాళ్ళని మీరు గెలిపించుకోండి మళ్ళా.